హాయ్ వడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ రామ్ మెలోడీస్. ఈరోజు మన ఛానల్లో ఒక కొరియన్ డ్రామాని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా నేమ్ వచ్చేసి సంథింగ్ ఆఫ్ 1% అనమాట. ఈ డ్రామాలో హీరో వచ్చేసి ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అండ్ హీరోయిన్ వచ్చేసి ఒక స్కూల్ టీచర్ అనమాట. వీళ్ళిద్దరూ వచ్చేసి కాంట్రాక్ట్ ప్రకారంగా 6 నెలలు అయితే కనుక కలిసి లవర్స్ కింద ఉంటారనమాట. ఎందుకు ఇలా ఉంటారు అంటే, మన హీరో వాళ్ళ తాతయ్య అనమాట, నేను చూసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నా ఆస్తి అంతా నీకు ఇవ్వను అనేసి ఒక కండిషన్ పెట్టుంటాడు. వాళ్ళ తాతయ్య చూసిన అమ్మాయి ఎవరో కాదు, మన హీరోయిన్ అనమాట. అందుకోసం మన హీరోయిన్ని హీరో డేట్ చేస్తూ ఉంటాడనమాట. ఇదే స్టోరీ లైను. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి హీరో వాళ్ళ కంపెనీని చూపిస్తూ ఉంటారు అండ్ హీరోని కూడా చూపిస్తూ ఉంటాడనమాట. హీరో వచ్చేసి మంచిగా ఎక్సర్సైజ్ కట్ అంతా చేస్తూ ఉంటాడనమాట. చాలా రూడ్గా ఉండే ఒక సీఈఓ కదా, అందుకోసం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి తన హోటల్లో అంతా చూస్తూ ఉంటాడు. సో వాళ్ళ ఎంప్లాయీస్తో కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉంటాడనమాట. అది చూసిన వాళ్ళ ఎంప్లాయీస్ కూడా హీరోకి చాలా భయపడతా ఉంటారు. ఈ లోపల వాళ్ళ ఎంప్లాయీకి ఒక అమ్మాయి అయితే కనుక ఫోన్ వచ్చి ఉంటుంది. అది చూసి ఇంకా అందరూ అయితే కనుక భయపడిపోతూ ఉంటారు. వెంటనే ఫోన్ ఆఫ్ చేయనేసి ఎదుట ఉన్న వాళ్ళు అంటూ ఉండేసరికి ఆ అమ్మాయి అయితే కనుక ఫోన్ ఆఫ్ చేస్తుంటుంది. మళ్ళీ ఇంకొక ఎంప్లాయీ యొక్క ఫోన్ అయితే కనుక రింగ్ అవుతుంది. ఇంకా మన హీరోకి కోపం వచ్చేసింది అనమాట. ఫోన్ తీసి పక్కకి పెట్టేస్తుంటాడు. అది చూసిన ఎంప్లాయీస్ అందరూ అయితే కనుక షాకింగ్గా చూస్తూ ఉంటారనమాట. ఇంకొకసారి ఫోన్ కట్ట ఆఫీస్ రూమ్లోకి తీసుకురావాలి, అప్పుడు మీ పని చెప్తానేసి హీరో అయితే కనుక వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో ఎంత రూడ్గా ఉండి ఎంత కోపంగా ఉంటారో, హీరోయిన్ వచ్చేసి అంత క్యూట్గా అంత సైలెంట్గా ఉంటుంది అనమాట. పిల్లలతో చాలా మంచిగా ఉంటుంది. సో అలా పిల్లలతో అయితే కనుక ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ చేపిస్తూ ఉండేసరికి హీరోయిన్కి అనమాట ఏదో ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడేంటి ఎవరు అనేసి, సరే పిల్లలు మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా ఓకేనా అనేసి హీరోయిన్ అనమాట తన స్కూల్ పక్కన ఒక అడవి కింద ఉంటే అక్కడికి వెళ్ళి ఉంటుంది. అక్కడ ఒక పెద్ద ఆయనది కనుక పడిపోయి ఉంటాడు. అది చూసి హీరోయిన్ అది కనుక టెన్షన్గా అనమాట పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు బాగానే ఉన్నారా అనేసి అడుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో వాళ్ళ కంపెనీని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక ఒక ఫేమస్ హోటల్ని రన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూపించే పర్సన్ పేరు వచ్చేసి కంగ్ అండ్ ఈ అమ్మాయి పేరు వచ్చేసి మిన్ అనమాట. మిన్ అయితే కనుక కంగ్ తోటి, అదేంటి సార్ ఎప్పుడు చూసినా మన బాస్ మన మీద అరుస్తూనే ఉంటారు అనేసి అంటూ ఉంటుంది. ఈ లోపల హీరో వచ్చనమాట, మీరు ఎప్పుడు చూసినా నన్ను తిట్టుకుంటూనే కదా ఉంటారు, ఫస్ట్ నన్ను తిట్టుకున్న తర్వాత కానీ ఫస్ట్ నాతో పాటు రాండి అనేసి హీరో అయితే కనుక వాళ్ళని తీసుకొని వెళ్ళి, ఇంతకే క్లయింట్ వచ్చాడంటే వచ్చారు సార్, పక్క హోటల్లో దిగారంటే, అదేంటి మన హోటల్ గురించి మాట్లాడి ఆ వేరే హోటల్లో దిగడం ఏంటి అనేసి హీరో అడుగుతూ ఉంటారు. అలా అడుగుతానమాట. తను వెళ్తూ ఉండేసరికి ఈ లోపల హీరోగా అది కనుక ఒక అమ్మాయి కనిపించి ఉంటుంది. ఆ అమ్మాయి అది కనుక తన హోటల్ రూమ్కి వెళ్ళడానికి తనకి ఎటు వెళ్ళాలో దారి తెలియదు అనమాట. ఈ లోపల హీరో చెప్తూ ఉండేసరికి వాళ్ళ అసిస్టెంట్లో అది కనుక మన హీరోలో ఇటువంటి యాంగిల్ కూడా ఉందన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఈ లోపల హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక పెద్ద ఆయన తీసుకుని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించేసి వెళ్ళిపోతూ ఉండేసరికి అక్కడ ఉన్న నర్సులు అయితే కనుక ఆ పెద్ద ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ పెద్ద ఆయనకి వచ్చేసి ఎవరు లేరనుకుంటా ఒకవేళ పోలీసులు ఫోన్ చేయాలి మనం అనేసి వాళ్ళ నర్సులు చెప్తా ఉండేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ అయితే కనుక, నేను ఆ పెద్ద ఆయన యొక్క గార్డియన్ని, నేను సిగ్నేచర్ చేస్తా అనేసి హీరోయిన్ సిగ్నేచర్ చేసి ఉంటుంది ఫామ్లో. ఈ లోపల హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక తన క్లయింట్ని కలవడం కోసం వేరే హోటల్కి వచ్చేసి తన పని అంతా ముగిచేసుకున్నాక, సర్లే కానీ మీరు ఇంకా డిన్నర్ చేయలేనట్టున్నారు కదా, రాండి నాతో పాటు తినగాని అంటే, లేదు నాకు బిజీ షెడ్యూల్ ఉందంటే, పర్వాలేదు మా హోటల్లో తినగాని రాండి అనేసి మన హీరో అయితే కనుక మళ్ళీ వాళ్ళ హోటల్కి తీసుకుని వస్తూ ఉంటాడు ఆ క్లయింట్ని. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్కి అనమాట వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, ఈ వీక్ సాటర్డే నిన్ను చూడడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు, మీ ఇద్దరికి మీటింగ్ నేను హెచ్ఎస్ హోటల్లో పెట్టాను, నువ్వు తను నచ్చడం లేదు చెప్పు ఓకేనా అనేసి వాళ్ళ అమ్మ అనమాట ఫోన్ కట్ చేస్తే ఉంటుంది. హీరోయిన్ కూడా అనమాట ఫోన్ పెట్టేసి తనకు ఒక ఫేవరెట్ ఐడల్ ఉండే అనమాట. ఆ ఐడల్ పేరు వచ్చేసి జీసు. తన గురించి అనమాట మొత్తం అంతా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. సరే కదా అనేసి బ్యాగ్లో ఏమైనా ఉందా తినడానికి చూద్దాం అనేటప్పటికి ఒక యాపిల్ ఉంటుంది. ఈ యాపిల్ అనేసి యాపిల్ని చూస్తే అనమాట ఒక విషయం గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. మన హీరోయిన్ వచ్చేసి ఒక పెద్ద ఆయన్ని కాపాడు ఉండే కదా, ఆయన అనమాట హాస్పిటల్ నుంచి వెళ్తా అనమాట హీరోయిన్కి మనీ ఇస్తూ ఉండేసరికి హీరోయిన్ అంటది, లేదు నాకు మనీ కట్టి ఏం అవసరం లేదు అంటే, సరేనమ్మ ఇదిగో తీసుకో అనేసి ఒక యాపిల్ ఇస్తూ ఉంటాడు. ఆ యాపిల్ కూడా అనమాట, అయ్యో ఎందుకండి వద్దేంటంటే, పర్వాలేదు నువ్వు నా హాస్పిటల్ ఖర్చు అంతా నువ్వే పెట్టుకున్నావు కదా, మనీ ఇస్తుంటే వద్దంటున్నావు కాబట్టి నా కోసం ఇది ఒకటి తీసుకోమ్మా అనేసి ఆ యాపిల్ అయితే కనుక హీరోయిన్కి ఇస్తూ ఉంటాడు.
హీరోయిన్ కూడా అనమాట ఓకే థ్యాంక్ యూ సార్ అనేసి ఆ యాపిల్ తీసుకొని అనమాట ఆయన వంక హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అదంతా అయితే కనుక హీరోయిన్ గుర్తెచ్చుకుని ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది, సాటర్డే వచ్చేసి ఉంటుంది. హీరోయిన్ అనమాట మంచిగా రెడీ అవ్వి ఏమైనా మర్చిపోయినా లేదా అనేసి మొత్తం అన్నీ అయితే కనుక చెక్ చేసుకుంటూ ఉంటుంది. అమ్మాయి ఇచ్చి అన్నీ పెట్టేసుకున్నాను హ్యాండ్ బ్యాగ్లో అనేసి ఓకే కదా టైం అయిపోతుంది అనేసి హీరోయిన్ అనమాట చాలా స్పీడ్గా అయితే కనుక అక్కడి నుంచి రూమ్లో నుంచి వెళ్తూ ఉంటుంది. బట్ హీరోయిన్ ఫోన్ అనమాట రూమ్లోనే మర్చిపోయి ఉంటుంది అనమాట. మన హీరోయిన్ కొన్న హ్యాబిట్ ఇది ఒకటే. సో ఏదైనా దాని వస్తువులు ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతూ ఉంటుంది. అయ్యో దేవుడు ఫోన్ మర్చిపోయినాయి అనేసి మళ్ళీ హీరోయిన్కి దారిలో గుర్తుకొచ్చానమాట. మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళి పరిగెట్టుకుంటూ వస్తూ ఉండే టైంకి మన హీరోయిన్ ఎక్కవలసిన బస్సు అయితే కనుక మిస్ అయిపోయి ఉంటుంది. ఒరే ఆగరా 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 అన్నాకన్నా బస్సు అయితే కనుక ఆపరనమాట. దేవుడా మళ్ళీ బస్ మిస్ అయిపోయాను ఇప్పుడు ఎలాగా అనేసి హీరోయిన్ అయితే కనుక టెన్షన్ పడతా అనమాట. అలా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక వాళ్ళ యొక్క స్టాఫ్కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఉంటాడు. బట్ అదైతే కనుక వాళ్ళు ఫినిష్ చేస్తుండ్రు. అందుకోసం హీరో అయితే కనుక వాళ్ళ మీద కేకలేస్తూ ఉండేసరికి వాళ్ళ అసిస్టెంట్ అయితే కనుక సార్ మేము ఫినిష్ చేస్తాం కాస్త టైం ఇవ్వండి అనేసి అడుగుతూ ఉండే టైంలో మన హీరో యొక్క టేబుల్ మీద రెడ్ కలర్ ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉండేసరికి హీరో అనమాట నేను ఫోన్ లిఫ్ట్ చేయను అనేసి నుంచొని ఉంటే ఈ లోపల మిన్న అయితే కనుక ఫోన్ వెళ్ళి లిఫ్ట్ చేశారనమాట. హలో ఎవరేంటి అంటే మీ బాస్ ఎక్కడ ఉన్నారు ఫస్ట్ మీ బాస్కి ఇవ్వండి అనేసి రిప్లై వచ్చి ఉంటుంది. సార్ మీతోనే ఎవరో మాట్లాడతారంట అని కానీ ఏంటి ఎందుకు ఫోన్ చేశారు ఇప్పుడు ఈ టైంలో నేను ఈ టైంలో ఆఫీస్లో ఉంటానని ఆ మాత్రం కూడా మీకు సెన్స్ లేదా అనేసి మన హీరో తిడతా ఉండేసరికి ఈ లోపల స్టాఫ్ అందరూ అయితే కనుక హీరోని అనమాట దేవుడు మనతోటే కాదు అందరితోనే ఎలా మాట్లాడతారనుకుంటా మన బాస్ అనేసి మిన్ అనుకుంటా ఉంటుంది. ఈ లోపల హీరో అంటాడు సరే అయితే మీరు తొందరగా నా ప్రాజెక్ట్ ఫినిష్ చేయండి నేను వెళ్తున్నా బయటకి అనేసి హీరో అనమాట వస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట వాళ్ళ అమ్మ డేట్ ఫిక్స్ చేస్తుంటుంది కదా ఒక అబ్బాయితో అబ్బాయిని కలవడం కోసం వెళ్తూ ఉంటుంది. బై మిస్టేక్ అనమాట హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక డాష్ ఇచ్చుకుని ఉంటారు. హీరో అయితే కనుక హీరోయిన్ వంక అలా చూస్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా అలా చూసారనమాట. సారీ నేను చూసుకోలేదు అనేసి హీరోయిన్ అనమాట సారీ చెప్తా ఉంటే దానికి హీరో అనమాట ఏం పర్వాలేదు అనేసి హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల వాళ్ళ అమ్మ అనమాట హీరోయిన్కి ఫోన్ చేసి కలిసావా అబ్బాయి అంటే అమ్మ నేను వెళ్తున్నా అనేసి హీరోయిన్ చెప్పానమాట. దాన్ని వెళ్ళవలసిన రూట్ ఎటా అనేసి చూసుకుంటూ ఉంటుంది. ఆ హోటల్ వచ్చేసి చాలా పెద్దదనమాట. హీరో అనమాట మీరు వెళ్ళవలసిన ప్లేస్ ఏంటో చెప్పండి నేను చెప్తాను అంటే లేదు సార్ నేను వచ్చేసి వాష్రూమ్కి వెళ్దాం అనుకుంటున్నా అంటే ఓ అవునా ఇటు సైడ్ వెళ్ళండి మేడం అనేసి హీరో చెప్పు ఉంటాడు. ఓకే సార్ అనేసి హీరోయిన్ అనమాట వెళ్తూ ఉంటే హీరో అనుకుంటాడు ఈ అమ్మాయిని చూస్తుంటే ఖచ్చితంగా పెళ్లి చూపులకు వచ్చి ఉంటుంది ఎవరినో అబ్బాయిని కలవడానికి వచ్చి ఉంటుంది అనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయి ఉండే నెక్స్ట్ సీన్ అనమాట హీరో అనమాట ఒక పర్సన్ని కలవడం కోసం వచ్చి ఉంటాడు. ఆ పర్సన్ అనమాట హీరోకి షేక్ హ్యాండ్ ఇచ్చిన మన హీరో ఇది కనుక షేక్ హ్యాండ్ ఇవ్వడం అనమాట. ఈ పర్సన్ ఎవరో కాదు మన హీరో వాళ్ళ ఫ్రెండే అనమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు చూడరా నేను ఈసారి నీతో ఫ్రెండ్గా మాట్లాడడం కోసం రాలేదు. నేను వచ్చేసి మీ తాతయ్య నాకు ఒక చిన్న పని అప్పచెప్పాడు అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేసి ఎస్హెచ్ గ్రూప్ యొక్క లాయర్ కింద వచ్చాను అంటే దానికి హీరో అంటాడు సర్లే కానీ ఫస్ట్ విషయం ఏంటి చెప్పు అనేసి హీరో అడగగా దానికి వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఒక లీగల్కి సంబంధించిన ఒక నోటీస్ ఇస్తూ ఉంటాడు. అది చూసిన మన హీరో అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అదేంట్రా చూసి వెళ్ళిపోతున్నావంటే మా తాతయ్య గురించి నాకు బాగా తెలుసు తన యొక్క ఆస్తి ఎవరికి చెందాలనేసి తను ఒక నోట్ రాశాడు కదా బిళ్ళ. సో అది వచ్చేసి ప్రతి సంవత్సరం ఇలాగ మారుస్తూ ఉంటాడు. సో దీంట్లో నాకు సీరియస్ విషయం ఏమీ లేదు అంటే దానికి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఎప్పటిలా కాదు ఈసారి కొంచెం డిఫరెంట్గా రాశాడంటే ఏం రాసి ఉంటాడు మళ్ళీ ఆ జూహీని పెళ్లి చేసుకుంటాడు నా ఆస్తి ఇస్తానంటాడు అంతేనా అంటే రే ఈసారి జూహీ కాదు ఇంకొక అమ్మాయి అంటే ఏంటి ఇంకొక అమ్మాయి నాతో ఆటలాడుకుంటున్నాడు ఏంటి మా తాతయ్య అనేసి హీరో అంటూ ఉంటాడు. బట్ ఈసారి అయితే కనుక మీ తాతయ్య చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు కాబట్టి నువ్వైతే కనుక ఈసారి మీ తాతయ్య మాట వినవలసిందే అంటే దానికి హీరో అనమాట నీకు తెలిసిందే కదా లాస్ట్ టైం కూడా మా తాతయ్య జూహీని పెళ్లి చేసుకోమన్నాడు ఎందుకంటే దానికి కొంచెం యూజెస్ ఉంటాయని నేను అప్పుడు చేసుకోను అన్నాను ఈసారి కూడా అంతే అనేసి మన హీరో అంటే దానికి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు లేదు ఒక్కసారి డాక్యుమెంట్స్ అని ఇంటికి వెళ్ళి చదువు అంటే మన హీరో కూడా చదువుతూ ఉంటాడు. ఒకవేళ మన హీరో అయితే కనుక హీరోయిన్ పెళ్లి చేసుకోకపోతే మన హీరోయిన్ని ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఆ ఆస్తి వెళ్ళిపోద్ది. సో మన హీరోకి తమ్ముడు ఉంటాడు ఒకవేళ హీరో చేసుకోకపోతే హీరో వాళ్ళ తమ్ముడు చేసుకోండి ఇలాగ పెట్టుంటాడు అనమాట ఆ డాక్యుమెంట్స్లో. అది చూసిన మన హీరో అయితే కనుక తాతయ్య నువ్వు నన్ను అన్ని విధాలకు లాక్ చేస్తావు కదా అనేసి మన హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల మన హీరోయిన్ సేవ్ చేసిన పెద్ద ఆయన ఎవరో కాదు మన హీరో వాళ్ళ తాతయ్య అనమాట. ఆయన వచ్చేసి ఆఫీస్కి వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. ఈ హీరోయిన్ అయితే కనుక వాళ్ళ పిల్లలతో అంటే స్కూల్లో ఉండే పిల్లలతో చాలా క్లోజ్గా ఉంటుంది అనమాట. పిల్లలతో చాలా మంచిగా మాట్లాడితే గుడ్ బాయ్ నేను చెప్పిన వర్క్ అన్నీ మీరు మంచిగా చేస్తున్నారనేసి హీరోయిన్
చెప్తా ఉంటే ఈ లోపల హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక లాయర్ని తీసుకొని, అంటే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని హీరోయిన్ వాళ్ళ స్కూల్కి వస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే కనుక పిల్లలందరినీ గ్రౌండ్లో ఆడిపిస్తూ ఉంటుంది. ఈ లోపల కార్ అనమాట వాళ్ళ స్కూల్కి వచ్చి ఉంటుంది. హీరోయిన్కి ఏం తెలుసు, పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. హీరో మాత్రం స్టాఫ్ రూమ్కి వెళ్తూ ఉంటాడనమాట. చిరాగ్గా మా తాతయ్య చేసిన పనికి నేను ఈ స్కూల్లో అంటే తిరగాల్సి వస్తుంది అనేసి హీరో అనుకుంటా ఉంటే, హీరోయిన్ అయితే కనుక సరే పిల్లలు చాలాసేపు ఆడారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే, ఈ లోపల హీరోయిన్కి అయితే కనుక అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ అయితే కనుక స్టాఫ్ రూమ్కి రమ్మని ప్రిన్సిపాల్ చెప్పుకుంటాడు. హీరోయిన్ కూడా వస్తూ ఉంటుంది. బట్ స్టాఫ్ రూమ్లో అయితే కనుక మన హీరో అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట స్టాఫ్ రూమ్లోకి రావడంతో హీరోని చూసి గుర్తుపట్టి మేము ఇలా ఎక్కడో చూస్తా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఈ లోపల లాయర్ అనమాట టీచర్ మీతో కొంచెం మాట్లాడాలి వచ్చి కూర్చుంటారా అనడంతో హీరోయిన్ కూడా అనమాట వచ్చి కూర్చొని వాళ్ళ యొక్క విజిటింగ్ కార్డ్ చూస్తూ ఉంటుంది. ఈ లోపల లాయర్ అంటాడు, మీకు లీ గుంచూల్ తెలుసా మేడం అంటే, లీ గుంచూల్ సారీ ఆ పేరుతోటి మా క్లాస్లో ఎవరు పిల్లలు లేరు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, దానికి హీరో అనమాట కోపంగా చూస్తూ ఉంటాడు హీరోయిన్ వంక. హీరోయిన్ అంటది నిజంగా మా క్లాస్లో ఎవరు పిల్లలు లేరు, కావాలితే వేరే క్లాస్ అనుకుంటా అంటే, దానికి హీరో అయితే కనుక నవ్వుతూ ఉంటాడు. ఈ లోపల లాయర్ అయితే కనుక మీకు ఎస్హెచ్ గ్రూప్ తెలుసా అంటే, అయ్యో ఎందుకు తెలియదు, అది వచ్చేసి చాలా పెద్ద కంపెనీ కదా అంటే, ఆ కంపెనీ యొక్క చైర్మనే లీ గుంచూల్, వాళ్ళ మనవడే లీ జిన్ తిను అనేసి హీరో గురించి చెప్తా ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట, ఓ అవునా సరే కానీ మీరిద్దరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు, నాతో ఏం అవసరం అనేసి హీరోయిన్ అంటే, దానికి హీరో అంటాడు, ఏంటి నీకేమీ తెలియనట్టు అలా మాట్లాడుతున్నావు ఏంటి, అన్ని విషయాలు తెలిసి తెలియనట్టుగా మాట్లాడుతున్నావా అనేసి హీరో అనమాట చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటే, దానికి వాళ్ళ లాయర్ అయితే కనుక ఒరే ఆగరా అనేసి చెప్తా ఉంటుంది. బట్ హీరోయిన్ అయితే కనుక మన హీరోని అలా చూస్తాను వాడు నవ్వుతూ ఉంటుంది అంత రూడ్గా మాట్లాడేసరికి, ఏంటి నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు, మా తాతయ్య నువ్వు షెడ్యూల్స్ చేసి మా ఆస్తి అంతా నీ పేరు మీద రాయించుకున్నావు కదా అనేసి మన హీరో అయితే కనుక హీరోయిన్ అంటూ ఉంటే, దానికి హీరోయిన్ అనమాట, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా, సో నాకు ఆ లీ కొంచెం తెలియదు, మీ తాతయ్య తెలియదు, నువ్వు తెలియదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, ఈ లోపల తాతయ్య గారిని చూపిస్తూ ఉంటారు. తాతయ్య గారితో అయితే కనుక కంగ్ మాట్లాడతా, అదేంటి సార్ మీరు ఏం చేస్తున్నారు, నిన్న మా సార్కు ఆఫీస్లో నుంచి వెళ్ళిపోయారు, ఈరోజు కూడా అనమాట మా సారు మా ఆఫీస్కి రాలేదు, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, నేనేం చేస్తాను రా, మీ సార్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అంటే, ఏంటి పెళ్ళా అంటే, అవును ఒక అమ్మాయిని చూసాను ఆ అమ్మాయితోటి మీ బాస్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అనేసి తాతయ్య గారు అంటూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ అయ్యిండు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. లాయర్ అనమాట హీరోయిన్ తోటి, నిజంగా చైర్మన్ సార్ ఎవరో మీకు తెలియదు అంటే, ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఆయన ఎవరో తెలీదు అనేసి హీరోయిన్ అంటే, దానికి హీరో అనమాట, ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు, నువ్వు తెలియకుండా మా తాతయ్య ఆస్తంతా నీ పేరు మీద రాస్తాడా అనేసి అంటూ ఉంటాడనమాట. ఈ లోపల లాయర్ అనమాట హీరోని ఆపి, నిజంగా ఈ వీలునామాలో అయితే కనుక మీ పేరుని పెట్టారు, మీరు కనుక తన కండిషన్స్కి మా చైర్మన్ సార్ పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుంటే కనుక మీకైతే కనుక ఆస్తి వస్తుంది అంటే, హీరోయిన్ అనమాట, బహుశా మీరు రాంగ్ ప్లేస్కి వచ్చారేమో, నేను వచ్చేసి మీరు అనుకుంటున్న అమ్మాయిని కాదేమో అంటే, ఈ లోపల హీరో అండ్ లాయర్ అయితే కనుక షాక్ అవ్వనమాట, నిజంగా నువ్వు కాదా అనేసి హీరో అంటూ ఉంటాడు. లాయర్ అయితే కనుక మొత్తం వీలునామా అంతా కనుక చెక్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటది, నేను కాదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, లాయర్ అనమాట, మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చాము, కావాలంటే డీటెయిల్స్ అని ఒకసారి చెక్ చేయండి మేడం అనేసి లాయర్ ఇస్తే, హీరోయిన్ కూడా అనమాట చెక్ చేసి, కిమ్ డాహ్యూన్ నేనే, బట్ నా పేరు ఇందులోకి ఎలా వెళ్ళింది, అయినా సరే కండిషన్స్ అంటున్నారు కదా, ఏంటి కండిషన్స్ అనేసి హీరోయిన్ అడగగా, దానికి లాయర్ చెప్తాడనమాట, అదేంటంటే ఇక్కడ ఉన్న మా సారు మీరు వచ్చేసి పెళ్లి చేసుకోవాలి, అప్పుడు వచ్చేసి ఆస్తి వచ్చేసి మీకు వస్తుంది అంటే, హీరోయిన్ అనమాట, నేను వచ్చేసి ఇటువంటి అబ్బాయిని అసలుకే పెళ్లి చేసుకోవాలంటే సేమ్ టు యూ, నేను కూడా నీకులాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేసి హీరో అంటూ ఉంటాడు. దేవుడా వీళ్ళిద్దరి మధ్య వాదం తగ్గేది ఎప్పుడు రా అనేసి లాయర్ చూస్తూ ఉంటాడు. హీరోయిన్కి అనమాట ఒక్కసారిగా డౌట్ వచ్చనమాట, పైకి లెగిసి, మీరిద్దరు వచ్చేసి స్కామర్స్ కదా, ఉండండి మీ పని అయితే కానీ నేను పోలీసులకు ఫోన్ చేస్తానంటే, దానికి హీరో అనమాట, న్యూస్ కట్ ఏమి చూడవా, హెచ్ఎస్ గ్రూప్ యొక్క సీఈఓ నేను, నన్ను ఎప్పుడు చూడలేదా నువ్వు అనేసి హీరోయిన్ అంటే, చూడలేదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అది కనుక తాతయ్య గారిని చూపిస్తూ ఉంటారు. తాతయ్య గారి యొక్క ప్లానింగ్ అయితే కనుక మన కంగకి చెప్తా ఉంటాడు. కంగ అయితే కనుక, నిజంగా ఈ అమ్మాయి మా బాస్ని పెళ్లి చేసుకుంటుందా సార్, అయినా సరే ఈ అమ్మాయి వచ్చేసి బాగా రిచ్ ఏంటి అంటే, దానికి తాతయ్య గారు అంటారు,
ఆ అమ్మాయి వచ్చేసి రిచ్ పూర్ అన్నది నాకు తెలియదు, నాకు తెలిసి ఆ అమ్మాయికి బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో కూడా నాకు తెలియదు అనేసి తాతయ్య గారు అంటూ ఉంటే, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారంటే, మీ బాస్కి తలతిక్కలోడు కాబట్టి అటువంటి వాడికి అటువంటి అమ్మాయి ఉండాలనేసి తాతయ్య గారు నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరో అనమాట, మేము వచ్చేసి స్కామర్స్ కట్ ఏమీ కాదనేసి రుజువు చేసి ఉంటారు. హీరోయిన్ అనమాట, నిజంగా నాకు ఆ చైర్మన్ ఎవరో తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు, ఫస్ట్ ఇక్కడ నుంచి పోండి అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, లాయర్ అనమాట, ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి, మీరు ఈ టైంలో ఇది కనుక మాకు హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఈ వీలునామాలో అయితే కనుక మీ పేరు మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు వచ్చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, అప్పుడే మీకు ఆస్తి అయితే కనుక ఇద్దరికి వస్తుంది అనేసి లాయర్ అయితే కనుక చెప్తా ఉంటాడు. దానికి హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక ఏంటి పెళ్ళ మేము చేసుకోవాలనేసి ఒక్కసారిగా అనమాట ఇద్దరు ఒకేసారి అంటూ ఉండేసరికి లాయర్కి అనమాట ఏం మాట్లాడాలో అర్థం కదా, గమ్మున సైలెంట్ అయిపోయి ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక హీరో వంక అండ్ లాయర్ వంక చాలా కోపంగా చూస్తుంది, ఎందుకంటే నా బుర్ర తింటారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. హీరో అనమాట, ఏంటి మా తాతయ్య తెలియకుండానే నీ పేరుని మా యొక్క కంపెనీ వీలునామాలో రాస్తుంటాడు, నిజం చెప్పు, నువ్వు వచ్చేసి మా తాతయ్యని ఏదో షెడ్యూస్ చేస్తుంటావంటే ఏంట్రా నీకు మన పిచ్చ, నాకు ఎవరో తెలియదు, ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి పోండి అనేసి హీరోయిన్ అది కనుక అరుస్తూ ఉంటుంది. హీరో అండ్ లాయర్ అయితే కనుక స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉండేసరికి లాయర్ అయితే కనుక టీచర్ చెప్పిందంతా నిజమే అనుకుంటా, తనని మనం నమ్మచ్చు అంటే హీరో అంటాడు, ఇన్నోసెంట్గా ఉండి ఎప్పుడు క్రూయల్గా యాడ్ చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళని మనం ఎప్పుడు నమ్మకూడదు అనేసి మన హీరో అయితే కనుక అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది, తను వచ్చేసి ఒక ఈవిల్ స్పిరిట్ అనేసి హీరో అంటూ ఉంటాడు. లాయర్ అయితే కనుక నవ్వుతూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో అనమాట కంపెనీకి వస్తూ ఉంటాడు తన యొక్క హోటల్కి. ఇప్పుడు హీరో వాళ్ళ తమ్ముడిని చూపిస్తూ ఉంటారు, తన పేరు వచ్చేసి టిన్ హన్, తను వచ్చేసి హీరో యొక్క కజిన్ అనమాట. హీరో అనమాట, అదేంటి నువ్వేంటి నా హోటల్లో ఏం చేస్తున్నావంటే, నేను వచ్చేసి రోజు మీకు గెస్ట్ కింద వచ్చానంటే, నీ కంపెనీ యొక్క సేల్స్ ఏమైనా పడిపోయినా ఏంటి, మా కంపెనీకి గెస్ట్ కింద రావడానికి వెళ్ళి నీ పని చూసుకో, ఇక్కడేం చేస్తావు అనేసి మన హీరో దిగంగా చాలా రూడ్గా ఇది కనుక వాళ్ళ తమ్ముడికి ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. అలా వచ్చిన మన హీరో ఇది కనుక హీరో యొక్క వీలునామా అంతా చూస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ డీటెయిల్స్ అన్నీ చూసి చా అనేసి మొత్తం అన్నీ అయితే కనుక వంటకం చేసి పాడేస్తుంటాడు. మళ్ళీ అదంతా ఇది కనుక విప్పు చూసి ఈ అమ్మాయిని చూస్తుంటే నిజంగానే ఇన్నోసెంట్గా ఉంది, కానీ ఇన్నోసెంట్ ఫేసెస్ని ఎప్పుడు నమ్మకూడదు, వాళ్ళ లోపల చాలా క్రూయల్గా ఉంటారు అనేసి మన హీరో అంటూ ఉంటాడు. అలా అనేసి అనమాట తాతయ్య గారు ఫోన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ లోపల తాతయ్య గారితోటి కంగ్ మాట్లాడుతూ ఉంటాడు. కంగ్ మాట్లాడి, మా సార్ ఏమో ఉప్పు నీరు, ఆ అమ్మాయి వచ్చేసేమో మంచినీళ్ళు, ఇద్దరికి అసలు కుదురుతుందా అనేసి అంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ వచ్చేసి తనకు ఒక ఫేవరెట్ ఐడల్ ఉంటాడు కదా, ఆ ఐడల్కి సంబంధించిన ఫ్యాన్ క్లబ్కి మన హీరోయిన్ అనమాట ప్రెసిడెంటు. ఆ ఐడల్ది సాంగ్ రిలీజ్ అయ్యేసరికి మన హీరోయిన్ అయితే కనుక చాలా అంటే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కనుక తాతయ్య గారిని చూపిస్తూ ఉంటారు. తాతయ్య గారు అనమాట వాళ్ళ వైఫ్ యొక్క ఫోటో చూస్తూ, నిజంగా నేను ఆ అమ్మాయిని కలిశాను కదా, ఆ అమ్మాయి అయితే కనుక సేమ్ నీలాగే ఉంది తెలుసా, తను వచ్చేసి నాకు చాలా అంటే చాలా సేవలు చేసింది హాస్పిటల్లో, అంతేకాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో అనేసి నన్ను ట్యాక్సీ ఎక్కిపించింది, నన్ను రెస్ట్ తీసుకోమని, నన్ను జాగ్రత్తగా ఉండమని, ఆ ట్యాక్సీకి డబ్బులు కూడా తనే ఇచ్చింది, తను వచ్చేసి చాలా అంటే చాలా మంచిది, అందుకోసమే నా మనవడికి తన్ని అందుకే వైఫ్ కింద చూస్ చేస్తా అనేసి తాతయ్య గారు అంటూ ఉంటారు. ఈ లోపల లాయర్ అండ్ హీరో అయితే కనుక తాతయ్య గారిని కలవడం కోసం వచ్చి ఉంటారు. లాయర్ అయితే కనుక విష్ చేస్తాడు, కానీ మన హీరో అయితే కనుక తాతయ్య గారికి విష్ చేయరా, నువ్వు నాకు విష్ చేయమంటే అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ ఫోటోకి అయితే కనుక విష్ చేస్తూ ఉంటాడు, హాయ్ నానమ్మ అనేసి. సరే అయితే మీరు ఎందుకు వచ్చారు రాండి మాట్లాడదామనేసి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే, హీరో మాత్రం మీరు అసలు ఏమనుకుంటున్నారు, మొన్నంతేనేమో ఆ జూహిని పెళ్లి చేసుకోమన్నారు, ఇప్పుడేమో ఒక స్కూల్ టీచర్ని పెళ్లి చేసుకోమంటున్నారు, నాతో మీరు ఆటలాడుకుంటున్నారు అనేసి తాతయ్య గారితో హీరో వాదమేస్తూ ఉంటే, అయినా సరే నాకు మీ ఆస్తి వద్దు మీది వద్దు, నాకు వచ్చేసి హోటల్ ఉంది కదా హోటల్లో చూసుకుంటాను అనేసి హీరో అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ తన ఐడియల్ యొక్క ఫొటోస్ అన్ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సీన్ ద్వారా మన హీరోయిన్కి ఆ ఐడియల్ అంటే ఎంత ఇష్టమైనదని చూపిస్తూ ఉంటాను. నెక్స్ట్ సీన్లో తాతయ్య గారు అనమాట హీరోతోటి, సరే అయితే నా డీల్కి నువ్వు ఒప్పుకోవడం లేదు కదా, సేమ్ డీలు నేను టీహాని చెప్తాను, వాడు ఒప్పుకుంటాడు, వాడు పెళ్లి చేసుకుంటాడు, ఆస్తంతా వాడికి ఇస్తా అనేసి తాతయ్య గారు అంటే, దానికి హీరో అనమాట పైకి లేసి, మీరు వచ్చేసి నా వీక్నెస్తో ఆడుకుంటున్నారు కదా, నాకు వాడంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను వచ్చేసి డీల్కి ఒప్పుకుంటాను అనుకుంటున్నారు కదా, సరే అయితే ఒప్పుకుంటా, బట్ నేను 3 months మాత్రమే అమ్మాయిని డేట్ చేస్తాను, ఈ 3 monthsలో అమ్మాయికి నాకు నచ్చితే కనుక పెళ్లి చేసుకుంటానంటే తాతయ్య గారు అంటారు 3 months కాదు 1 year అంటాడు. బట్ హీరో మాత్రం 3 months అంటే ఈ లోపల తాతయ్య గారు అంటారు 6 months నువ్వు ఆ అమ్మాయిని డేట్ చెయ్యి, ఈ లోపల అమ్మాయి నచ్చితే కనుక నువ్వు పెళ్లి చేసుకో ఓకేనా అంటే, హీరో కూడా అనమాట తప్పక ఓకే అని చెప్పుకుంటాడు
అంటాడనమాట. సరే అయితే 6 మంత్స్ డీల్ ఓకే అనేసి. లాయర్ అయితే కనుక సరే అయితే అయిపోయింది కదా గొడవ అంటే, అంతా అయిపోయింది అనేసి తాతయ్య గారు అంటా ఉంటారు. ఈ లోపల అక్కడికి టీహా వచ్చి ఉంటాడు. టీహా అనమాట తాతయ్య గారికి విష్ చేసి మాట్లాడుతూ ఉంటే తాతయ్య గారు అంటారు, సరే కానీ నీ మాల్ యొక్క బిజినెస్ ఎలానే నడుస్తుంది అంటే, తాతయ్య బాగుంది బిజినెస్ అంతా, ఈ సంవత్సరం అయితే కనుక సేల్స్ బాగా పెరిగినాయి అంటే తాతయ్య గారు అంటారు, సరేరా ఇప్పుడు నీ బిజినెస్ గురించి చెప్పు, నీ హోటల్ సేల్స్ ఎలా జరుగుతుందంటే, నేను నా హోటల్ యొక్క విషయాలు నేను బయట వాళ్ళతో షేర్ చేసుకునంటే, ఎవడరా బయట వాళ్ళు, నేను వచ్చేసి ఆ హోటల్కి చైర్మన్ అంటే ఎలా అయినా సరే నేను బయట వాళ్ళకి చెప్పను, అది వచ్చేసి నా హోటల్ యొక్క నియమం కాబట్టి నేను ఎవరికి షేర్ చేయను అనేసి మన హీరో అనమాట కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, రే చెప్తావా చెప్పమని, నేను చెప్పను, నా హోటల్ బిజినెస్ నేనే చూసుకుంటాను, నా ప్రాపర్టీస్ నేనే చూసుకుంటాను, నేను బయట వాళ్ళ ముందు నాకు హోటల్కి సంబంధించిన ఏ విషయాలు చెప్పను అనేసి మన హీరో అయితే కనుక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి టీహన్ అనమాట అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ అనమాట స్కూల్కి వచ్చానమాట పిల్లలకి డ్యాన్స్లకి అన్నీ నేర్పిస్తూ ఉంటాను అనమాట. పిల్లలతో చాలా క్లోజ్గా ఉండే అనమాట. స్కూల్ అంతా అయిపోయి ఉంటుంది, పిల్లలందరినీ బయటికి పంపించేసాక హీరోయిన్ అనమాట బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉండేటప్పటికి ఈ లోపల హీరో అయితే కనుక స్కూల్కి వచ్చి ఉంటాడు. అలా వచ్చి స్టాఫ్ రూమ్కి వచ్చేసి హీరోయిన్ గురించి అడగగానే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఇప్పుడే మేడం వెళ్ళిపోయారు అనగానే, ఓ అవునా అనేసి మన హీరో కూడా అనమాట బయటకు వస్తూ ఉంటాడు. ఏంటి తాతయ్య నా కర్మ, నేను ఈ స్కూల్ అంటే తిరగవలసిన రాదని రాసిస్తావు కదా నువ్వు అనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ అనమాట దారిలోకి వచ్చాక తన యొక్క కీస్ని మర్చిపోయి ఉంటుంది స్కూల్లో. అయ్యో కీస్ మర్చిపోయిన అనేసి స్కూల్కి పరిగెట్టుకుంటా వస్తూ ఉండేసరికి హీరో అనమాట హీరోయిన్ చూసి, హీరోయిన్ అది కనుక కిమ్ డాహ్యూన్ అని పిలుస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట వెనక్కి తిరిగేసి హీరో వంక కోపంగా చూస్తూ ఉంటే హీరో మాత్రం తనకు అవసరం ఉంది కాబట్టి హీరోయిన్ కోసం నవ్వుతూ ఉంటాడనమాట అనేసి. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడితో ఇలా అయిపోయింది ఎపిసోడ్. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి.